మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దసరాల దహనం కేసులో ఇంటి దొంగల పాత్రపై రెవెన్యూ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తోంది. అటు ఇది ప్రమాదం కాదని ఇప్పటికే తేల్చిన పోలీసులు దసరాల దహనం ఘటనలో వైసీపీ నాయకుడు మాధవరెడ్డి కోసం గాలిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం వెనుక కుట్రకోణంపై 5వ రోజు విచారణ కొనసాగింది. దస్త్రాల దహనం కేసులో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాత్రపై అనుమానాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోదియా తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక రాగానే బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేయడంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 3 రోజుల పాటు మదనపల్లిలో మకాం వేసిన సిసోదియా పెద్దిరెడ్డి భూ బాధితుల నుంచి 2వ రోజు అర్జీలు స్వీకరించారు. మదనపల్లె నుంచి రాయచోటిలోని కలెక్టరేట్కు వెళ్లి అధికారులతో మాట్లాడారు. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో దాదాపు 2,16,000 ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్లో పెట్టారని 4,400 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు సిసోదియా వెల్లడించారు. వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. 11 మందితో ఎంక్వైరీ చేశాం. 4-5 ప్రైమ్ సస్పెక్ట్స్ ఉన్నారు. మాధవరెడ్డి అబ్స్కాండ్ అయిపోయాడు. ఆఫీస్లో ఉన్న వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనిపిస్తుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినాక అన్నీ అవుతాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జనాల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. చర్యలు తీసుకుంటాం. కొంతమంది సస్పెండ్ అవుతారు, కొంతమంది అరెస్ట్ అవుతారు. డాటెడ్ ల్యాండ్స్, 22A ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ చేశారు, దాని మీద మళ్ళీ రీవెరిఫై చేయడం జరుగుతుంది. మా అనుమానం ఏంటంటే ఇది 20 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ చేయొచ్చు అని దీన్ని ఆసరా తీసుకొని ఇనెలిజిబుల్ డీపట్టా ల్యాండ్స్ని కూడా ఫ్రీ హోల్డ్ చేశారేమో మాకు ఒక డౌట్ వస్తుంది. కాబట్టి కలెక్టర్ గారిని మొత్తం మళ్ళీ రికార్డులు పరిశీలించి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలి. దస్త్రాల దహనం ఘటనలో మరికొందరు అనుమానితులను మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు విచారించారు. కేసు పురోగతిపై సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్య 5 రోజులుగా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ట్రాన్స్కో, అగ్నిమాపక సిబ్బందిని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు.